మనసు ఒక వాయువు కదా, ఒక చైతన్యం. ఆ యొక్క చైతన్యాన్ని మనం ఏ రూపంలో అంటే, ఏ శక్తి రూపంలో అంటే ఆ శక్తి రూపంలోకి మార్చుకునే వీలవుతుందన్నమాట. సాధకునికి ఆ యొక్క ఏకాగ్రత ఉండాలి, ఆ పట్టుదల, సంకల్పము, ఆ చైతన్యాన్ని మలుచుకునే విధానం తెలిసి ఉండాలి. ఒక సాధకుడు తాను గొప్ప ఋషిగా భావిస్తూ సాధన చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ ఓంకారం అనే ధ్వనిలోన తాను ఆ ఋషి యొక్క విశ్వరూపాన్ని, ఋషి యొక్క స్వభావాన్ని, ఋషి యొక్క లక్షణాలను, ఒక రకంగా చెప్పాలంటే మేనిఫెస్టేషన్, సృష్టి చేసుకుంటాడు తనలోన. అలా సాధన చేస్తూ ఉంటే ఆ యొక్క లక్షణాలు, ఆ స్థితి అతనికి కలిగి ఆ స్వరూపాన్ని పొందుతాడు అన్నమాట. మనం ఏ స్వరూపాన్ని అయితే పొందాలనుకుంటామో దానిపైన ఒక గురి పెట్టి లీనమైపోయి అదే తానుగా భావించడమే తపస్సు. అది సిద్ధించే వరకు. అలాగే మామూలుగా తపస్సు చేయని వాళ్ళు కూడా తమ యొక్క గురిని, మనస్సు యొక్క గురిని ఒక తినే వస్తువుల మీద, కార్ల మీద, బిల్డింగ్ల మీద, తాగే వస్తువుల మీద, మంచి చెడు దేనిపైన పెడితే ఆ విధంగా తయారవుతున్నారు. ఇది సృష్టి యొక్క రహస్యం. ఒకసారి నేను చాలా సార్లు హిమాలయాలు వెళ్ళాను కాబట్టి కొన్ని విషయాలు తెలిసాయి. కొంతమంది గురువులు రహస్యాలు చెప్పారు. ఆ రహస్యాలు చెప్పవచ్చో చెప్పరాదో తెలియదు, కానీ అందరికీ తెలవాలని అప్పుడప్పుడు చెప్తున్నాను. అది చేసి సాధించదలిచిన వాళ్ళు సాధిస్తూ ఉంటారు. నేను సాధించకపోయినా ఇతరులు గురిపెట్టి సాధించగలుగుతారు కాబట్టి చెప్తున్నాను. ఒక గురువుగారు ఏం చెప్పారంటే, అక్కడ నాకు ఈ భూమి ఇలాంటి గ్రహాలు ఆకాశంలో ఎటువంటి ఆధారం లేకుండా తిరుగుతున్నాయి కదా, అది ఎలా తిరుగుతున్నాయో మీకు తెలుసా అని అన్నారు. స్వామి తెలియదని చెప్పాము. తలో ఒక సమాధానం చెప్పాము కొంతమంది. కానీ అవేవి కాదని అతను ఇలా చెప్పాడు. విష్ణుమూర్తి ఆదిశేషు 1000 తలలు ఉన్నటువంటి సర్పం పైన నిద్రిస్తాడు కదా, యోగ నిద్ర. లక్ష్మీదేవి కూడా ఉంటుంది విష్ణుమూర్తి పాదాల చెంత. బ్రహ్మ, సృష్టికర్త అయిన విశ్వాన్ని సృష్టించే బ్రహ్మ కూడా అతని నాభి నుంచి ఉద్భవించి ఉంటాడు అక్కడ. వీళ్ళందరినీ, ఈ ముగ్గురిని తన ఒడిలోన సముద్రంలో శయనించేలా, ఎటువంటి ఆటంకం లేకుండా శయనించేలా తేలికగా మోస్తున్నటువంటి ఆ యొక్క ఆదిశేషు స్వరూపాన్ని ఈ యొక్క గ్రహాలు తమ మనస్సులోన భావిస్తూ నిరంతరము ఉంటాయి. ఆ యొక్క 1000 తలలున్నటువంటి ఆదిశేషు మన సహస్రారంలో కూడా 1000 పద్మాలు ఉంటాయి. వాటికి ఆదిశేషు లాంటి శక్తి ఉంది. సాధకుడు వాటిని కూడా ఆదిశేషు స్వరూపంగా భావిస్తూ తన సాధనలో ఓంకారాన్ని జపిస్తూ ఉంటే తన చిత్తము పూర్తిగా మనస్సులోని శ్వాస, విశ్వంలోని శ్వాస
మన మనస్సు అనేటువంటి ఒక శక్తిలోకి వచ్చి ఎటూ చలించకుండా ఉండిపోవడానికి అత్యంత గొప్పనైన సాధన. మనస్సు అద్భుతంగా ఒకేసారి 1000 స్వరూపాలుగా అనంత శక్తిని తీసుకోగలిగేటువంటి సాధన. అలా భావిస్తూ తానే 1000 తలల ఆదిశేషు అని భావిస్తూ సాధకుడు చేస్తే కుంభించాల్సిన అవసరం లేదు. శ్వాస అనంతంగా తనలోనే ఆగిపోతుంది. విశ్వం నుంచి వచ్చిన శ్వాస అనంతంగా తీసుకొని తాను 1000 స్వరూపాలుగా భాషించగలుగుతాడు. అనంతుడుగా భాషించగలుగుతాడు. గొప్పగా భాషించగలుగుతాడు. అనంత శక్తి కలుగుతుంది అతనికి. ఈ సాధన ఈ గ్రహాలు చేస్తూ ఉంటాయి. తాము ఆదిశేషు లాంటి స్వరూపాలని. కాబట్టి ఎన్ని వందల కోట్ల మంది సృష్టి జరిగిన భూమిపై ఎన్ని జీవరాశులు ఉన్నా, ఎన్ని పర్వతాలు, వృక్షాలు, నదులు ఉన్నా ఆ యొక్క భూమి కానీ మిగతా గ్రహాలు కానీ మోయగలుగుతున్నాయి ఈ సృష్టిలను. సృష్టి లేకుండా ఉండగలుగుతున్నాయి, సృష్టి చేసుకొని ఉండగలుగుతున్నాయి. ఒకదానికొకటి సంధానమై తిరగగలుగుతున్నాయి. అలాంటి గొప్ప శక్తిని వాళ్ళు, కానీ మనకు కనిపించని చైతన్యం వాటిలో ఉంది. వేదాల్లో కూడా ఒకానొక చోట సూక్ష్మంగా రాశారు, భూమి 1000 తలల శిరస్సును కలిగిన నాగదేవత మోస్తుందని, ఆదిశేషు మోస్తున్నాడని. కానీ ఎవరికీ కనిపించదు. అది ఫిజికల్ రూపం కాదు, సాధనా రూపం. ఇటువంటి గొప్ప గొప్ప విషయాలు విన్నాము. కానీ అది చేసే కెపాసిటీ, చేసేటటువంటి ఉత్సుకత, అటువంటి ఏకాగ్రత కలిగి సాధకుడు చాలా గొప్పగా ఎదగవచ్చు. మనము అన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు తెలుసుకొని దానిలోన లోతుగా వెళ్ళిపోతూ ఉండాలి. చాలా సాధించాల్సింది ఎంతో ఉంది. గ్రహాలు కూడా, విశ్వం కూడా, అనంతం కూడా చైతన్యాన్ని పొందుతున్నాయి. మనకు కనిపించే అనంత శక్తిని పొందుతున్నాయి. విశ్వంలో నడిపిస్తున్నాయి. మనము వాటిలోని అంశనే. మనము ఒక విశ్వశక్తులం కావచ్చు. మనము అనంత చైతన్యులమే అని వట్టి మాట కాదది. కాబట్టి జీవుడు ఆ యొక్క మనస్సును పట్టుకోవాలి ఏకాగ్రతతోటి. మీరు సాధన చేస్తూ ఉండండి. ఇటువంటి ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్లు చేయండి. చాలా గొప్పగా మారండి. నాకు తెలిసినంత వరకు చెప్తాను. నేను నిమిత్త మాత్రుడినే. ఈ జ్ఞానమంతా ఆ గురువులదే. నేను సాధకుడినే మీలాగా. కాబట్టి మీరు నాకన్నా గొప్పగా అందరూ ఎదగాలి. సాధన చేయండి. అనంత శక్తిని పట్టుకోండి. 1000 తలల ఆదిశేషును పట్టుకోండి. ఆ స్వరూప శక్తిని భావించండి. మీలోన కోటాను కోట్ల శక్తులను మీ యొక్క ఆత్మలను దించుకోండి. ఆత్మస్వరూపులుగా ప్రకాశించండి. మీకు ఎటువంటి అలజడి లేకుండా, అలజడి పొందకుండా ఆ శక్తి మిమ్మల్ని కాపాడుతుంది. కొద్ది సాధన చేసిన తర్వాత మిగతా ప్రక్రియల కంటే ఇది చాలా 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 ఉన్నతమైనది. 1000 రెట్ల ప్రభావం కలిగినది. చేసి చూడండి. మీ యొక్క అణువణువు కుంభించిపోతుంది, స్తంభించిపోతుంది ఆ యొక్క శక్తితోటి.
అది అలాగే ఉండండి సాధనలోన ఆసక్తితోటి. రోజు కొద్దిసేపైనా అలా ఉండండి. మీరు అనంతులుగా ఆ యొక్క 1000 సర్పాల నుంచి, తలల నుంచి మీకు అనంత శక్తి మీలోన వస్తున్నట్టుగా భావిస్తూ కట్టెలాగా అయిపోతుంది మీ యొక్క వెన్నెముకలోన శక్తి. మీ శరీరం తేలికగా అయిపోయి వెన్నెముకలో ఉన్న శక్తి మిమ్ములను మీ యొక్క శక్తిని అంతా వెన్నెముకలోకి తీసుకోండి. విశ్వంలోని శక్తిని అంతా ఆ విధంగా మీరు మీ యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైన ఆ యొక్క ఆత్మలో చైతన్యం నింపుకొని మీ యొక్క సాధన అనేక కొత్త పుంతలు పొందే విధంగా ఎవరికీ తెలియని రహస్యాలు మీ నుంచే ఉద్భవించేలాగా, మీ అనుభూతులుగా, మీ అనుభవాలుగా వెలువడాలి. అప్పుడు అనుభవంగా ఏర్పడినటువంటి ఆ అనుభూతుల వల్లనే మీరు అనంతులని తెలుస్తుంది. ఈ పుస్తక జ్ఞానము, ప్రవచనాల వల్ల మంచివి అనే విషయాలు తెలుస్తాయి, కానీ అవి మనకు ఉపయోగం లేదు. మనం ఉపయోగం పొందేటువంటిది ఒకటే అనుభవమే, సాధననే. దాన్ని సాధించండి. మానవుడే మహనీయుడు, గొప్పవాడు. మీరు కూడా అనంతులే అనుకోకండి, సాధించండి. హరి ఓం.